ఒకసారి చూద్దాం. అంటే ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఎలా ఉన్నాయనే విషయానికి వచ్చినట్లయితే మనం క్లియర్ గా ఒకసారి చూసినది ట్రై చేద్దాం. ఇక్కడ పథకం యొక్క వివరాలు వచ్చినట్లయితే మనకి ఈ యొక్క స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి పిఎంఎఫ్ఎంఈ అంటాం మనం. అంటే పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నమాట. ఇది ఏదైతే ఉందో చిన్న చిన్న మైక్రో బిజినెస్ అన్నమాట. పెద్ద ఇండస్ట్రీస్ కాకుండా మైక్రో ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు అంటాం కదా, అట్లాంటి వాటికి సంబంధించి మనకు గవర్నమెంట్ అనేది లోన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి సబ్సిడీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పెట్టుబడిలో ఒక 10% అమౌంట్ అనేది మనమైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా మనమైతే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సపోజ్ నేను ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నాను అనుకుంటే దాంట్లో ఒక 10% అంటే ₹1,00,000 అనేది నా వంతు నేను పెట్టుకున్నట్టుగా మనం చూపించాలి గవర్నమెంట్ కి. దాని తర్వాత వచ్చినట్టయితే మనకు సబ్సిడీ మనకైతే లోన్ అనేది బ్యాంక్ మిగిలిన 90% అమౌంట్ 9 లక్షలు అనేది మనకు బ్యాంక్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ శాంక్షన్ చేసిన అమౌంట్ లో 35% అనే అమౌంట్ అనేది మనకు సబ్సిడీ రూపంలో మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 35% అమౌంట్ అనేది మనం తిరిగి బ్యాంక్ అయితే చెల్లించాల్సిన పరిస్థితి లేదు. అందుకోసం ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో, ఓకేనా, పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు అయితే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ స్కీమ్ ని యూజ్ చేసుకునేదని ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒక మంచి బిజినెస్ థాట్ ఉన్నట్లయితే మీరు ఓన్ గా స్వయంగా ఎదిగేదాని కోసం ఒక మంచి అవకాశం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చూసుకునేది ట్రై చేయండి. ఇది చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ ఉమెన్ కి అయితే అంటే వ్యక్తిగతంగా ఎవరన్నా ఆ గ్రూప్ లో 10 మంది ఉంటారు కదా, ఆ పొదుపు సంఘాల గ్రూప్ లో 10 మంది ఉంటారు. వాళ్ళలో అందరూ కాకుండా ఒక మహిళ మాత్రమే ముందుకు వచ్చి నేను ఈ బిజినెస్ చేసుకుంటానని మీరు ప్రపోజల్ పెట్టుకున్నట్టయితే మీకు 10 లక్షల శాంక్షన్ జరుగుతుంది. ఓకేనా, 10 లక్షల రూపాయల వరకు మీకు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. దాంతో అలా కాకుండా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కలుసుకొని మీరు ఏదైనా ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకున్నామని చెప్పేసి మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే గ్రూప్ మొత్తానికి కలిపి 40 లక్షల రూపాయల వరకు కూడాను ఈ లోన్ అమౌంట్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ 40 లక్షల్లో కూడా మీకు 35% అనేది సబ్సిడీ రూపంలో పోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా.